కెప్టెన్ అంట ఇప్పుడే తెలిసింది వార్త. ఇతను యా కెప్టెన్ ఇతనికే తెలియదు, ఒక ఫీల్డింగ్ చేస్తాడు అంతే. నేనేమో ఇంజూర్డ్ కెప్టెన్, ఇతను కొత్త కెప్టెన్. ఒక మ్యాచ్ కి కెప్టెన్, ఒక సిరీస్ కెప్టెన్. తర్వాత నుంచి తీసేశారు ప్రదీప్ ఏడుస్తున్నాడని. ఇతను బ్యాటింగ్ వెళ్ళని ప్రదీప్ కెప్టెన్సీ పోయినాడు. న్యూ టీమ్స్ హరీష్ బ్యాటింగ్, మహేష్ సీనియర్ బ్యాటింగ్ బౌలింగ్ కెప్టెన్. వాడు ఏందో వానికి తెలియదు, జస్ట్ బౌలర్ రాసుకో. ఎవరు? మహేష్ బౌలర్, తేజ బౌలర్. మహేష్ జూనియర్. కొత్త టీంలో నుంచి స్పందన ఏంటి? అదే టెన్షన్ ఉంది. అదే రెండు టీంలు ఉంటే ఎవడు వచ్చినా అని దొబ్బేసుకుంటాడు. 3 టీంలు ఆడతామో డిసైడ్ ఆడెవరో చెప్పలేము. అందుకోసం అందరూ మా వీడియోస్ ని చూసి సపోర్ట్ చేయాలని. థ్యాంక్ యూ. ఓకే, వెరీ గుడ్. ప్లేయర్ అబ్దుల్ రెహమాన్. కాదు, అది షెడ్యూల్ చూసినారా మీరు? షెడ్యూల్ రేపు పొద్దున పంపించారు. రేపు పొద్దున ఎవరు వస్తారో చూసినా ఇప్పుడు ఇద్దాం. రేపు పొద్దున వస్తాం కదా, ఇప్పుడు ఇద్దాం. సెకండ్ టీం వల్ల అంపైర్ అంటే ఎంతమంది? ఒకటి 3 టీంలు ఉన్నందుకు నీ ఫీలింగ్ ఏంటి? బెటరా డల్లేనా? బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. 3 టీంల వల్ల నీకు బెనిఫిట్ ఉంది అనుకుంటున్నావా, నష్టం ఉంది అనుకుంటున్నావా? బెనిఫిట్ ఉంది కానీ ఇంట్రెస్ట్ రాదు. ఒక సండే చూద్దాం, తర్వాత చేంజ్. ఓకే, వెరీ గుడ్.